అదిగో పడింది. ఇదిగో పిల్ల, నీ పుస్తకం పడేసుకున్నావు. నవ్వుంట్రా పళ్ళకేస్తున్నావు. దీంతో కొడితే పుట్టుకుమని పోతావు. ఎవరైతే పడేసుకుంటే నీకెందుకురా? అమ్మా ఏంట్రా అది అలా కొట్టేసింది? నువ్వేంట్రా అలా కొట్టేశావు? ఆడపిల్లని పట్టుకుని అది ఇది అనడం తప్పురే. మరి ఇంకేమన్నా కాసేపాగు తెలుసుకుందు గాని. పిల్లేంటి మళ్ళీ ఇటే వస్తుంది? వామ్మో, ఈసారి నేను వెళ్ళను. హలో మేడం, నాకు తెలుసులే, కేవలం పడేయడానికే కొన్నావు కదా దీన్ని. గట్టిగా పట్టుకో, పడిపోద్ది. ఏంటి కళ్యాణి, హలో మేడం, నీ చూపులు ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు. బాగా గుచ్చుకుంటున్నాయి ఇక్కడ. నేను పోతే నీదే బాధ్యత. హే ఆగు. నాకు భయంగా ఉంది సీను. నేనున్నా కదా, భయం ఎందుకు? ఎవరైనా చూస్తారేమో. చంపేస్తా ఎవడు చూసినా. అక్కడి దాకా వద్దు సీను, పెళ్ళవని. ఏంటి పెళ్ళవని? అది అయ్యాక చేసేది కూడా ఇదే కదా. అప్పుడు చేయడం వేరు, ఇప్పుడు చేయడం వేరు. పెళ్ళవని. ఏంటి పెళ్ళవని? పెళ్ళవని ఇప్పుడు చేస్తే పెళ్లి చేసుకోకుండా పారిపోతానన్నా? నేనలా అనలేదు సీను, నా ఉద్దేశం అది కాదు. నువ్వెలా అనుకున్నా అదే నిజం. విషయం చెప్పాలి, మగాళ్ళందరూ ఆడాలని కావాలని నేర్పిస్తారట. ఎందుకో తెలుసా? మీరు అలిగితే మీ అందం రెట్టింపు అవుద్దని. అది చెప్దామనే మొన్న మాట అన్నాను. ఈ 3 రోజులు రాత్రులు అసలు నిద్రలేదు తెలుసా? కళ్ళు చూడని తెర్రపడ్డాయో. అలక వీడక వచ్చే మొదటి చిరునవ్వు. ఆడపిల్లని సీను, భయం ఉంటుంది. సరే, ఇంకెప్పుడు అలా చేయను. బాధపడేలా అస్సలు మాట్లాడను. ఇందాక ఆ పెదాల వెనకాల చిన్న నవ్వు చూశాను. పెళ్ళవని అని చెప్పాను కదా సీను. ఏంటి పెళ్ళవని? పెళ్ళవని ఇప్పుడు వేస్తే పెళ్లి చేసుకుని పారిపోతానా? హలో మేడం, వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు. అయినోళ్ళందరూ ఏవేవో కానుకలిస్తారు. మరి నాలో సగం అనుకున్న వాళ్ళు ఏమిస్తారో?
మీ వాళ్ళందరూ ఉన్నవాళ్లే. వాళ్ళిచ్చే కానుకలు కూడా ఖరీదుగానే ఉంటాయి. నేనేమివ్వగలను? ప్రేమతో ఏమిచ్చినా తీసుకుంటా. ఆగాగు. సీను కనిపించాడా? లేదు కళ్యాణి, చూడలేదు. తెలుసని చెప్తే తాట తీస్తుంది వాళ్ళమ్మ. కనబడితే చెప్తాలే. వస్తాను కళ్యాణి. ఈ సీను ఏం చేస్తుంటాడమ్మా? సీను ఎవరు నాన్న? రామ్మా, మీరు మాటల్లో దాచాలని చూసిన మీ మనసు మాకన్నీ చెప్పేస్తుంటుంది. తల్లిదండ్రులం కదమ్మా, ఆశకి అర్హతకి మధ్య సన్నటి గీత ఉంటుంది తల్లి. మన బతుకులన్నీ గీతకి యువతలే మూసిపోతాయి. నాన్న, పంచదార అయిపోయింది, వెళ్ళి తీసుకొస్తా. నేను వెళ్తాలే అమ్మా. పక్కనే కదా నాన్న, నేను వెళ్తాలే. చదువుకుంటాను నాన్న అంటే పక్కూరే కదని పంపించాను. పంతులు గారు, అమ్మగారు రమ్మంటున్నారు. పద. రేయ్, అది కూడా కళ్యాణి. సీను కనిపించాడా? వాడేం తక్కువ లేదు కళ్యాణి, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. విషయం వాళ్ళ అమ్మ వరకు వెళ్ళిందిగా, వదలడం లేదంతే. మేము కూడా కలవద్దంట, నోటికొచ్చినట్టు తిట్టేసిందిలే. సీనుతో మాట్లాడలేదా? ఎక్కడా గుడ్ల గుబ్బలా అలమ్మ చూస్తుంటే మాట్లాడడం కుదరలేదు. వస్తుంటే ఈ కాగితం ఏదో ఇచ్చాడు నీకు. ఏమర్థమైంది పిల్లకి? ప్రేమరా ప్రేమ. తెల్లకాయ తెచ్చినా అందులో అర్థం ఉంటుంది. అది నీకు నాకు తెలియదు, వాళ్ళకి తెలిసింది. వెళ్దాం పద. ఇది కూడా తిను. నువ్వు వచ్చావు చాలదా, ఈ స్వీట్లన్నీ ఎందుకు కళ్యాణి? అయినా నిన్నెదురుగా పెట్టుకుని వేరే రుచుల గురించి అడిగితే నేను ఖచ్చితంగా అబద్ధాలు చెప్తాను. ఏ బాలేదా? ఈ పక్కన పెట్టు, ముందు నేను చూడండి. నీలో కలిసిపోతే ఈ జీవితానికి అది చాలు కళ్యాణి, పరిపూర్ణం. పుట్టినరోజు కానుకడిగావుగా, తీసుకో.
పెళ్లి చేసుకోవాలంటే పారిపోవాలి. ఎందుకు పారిపోవాలి? ఆలోచించు, మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా? మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. పరువు కోసం ప్రాణాలు కూడా తీసేస్తుంది. మరిలా సీను, చెప్పాగా, పారిపోదాం, లేకపోతే చచ్చిపోదాం. బయటికెళ్ళావమ్మా? అవును నాన్న, కౌసల్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇందాక పడుకున్నప్పుడు మీ అమ్మ కల్లోకొచ్చిందిరా. ఆడపిల్లను నీకు వదిలేసి వెళ్తున్నాను, ఎలా పెంచుతావో, ఎవరికిచ్చి పెళ్లి చేస్తావో అని. దాని జీవితం గురించే నా బెంగని నాతో కన్నీళ్లు పెట్టుకుందిరా. పిచ్చిది, చనిపోయి కూడా నీ గురించి ఆలోచిస్తుంది. కూతురు పెళ్ళిడికొచ్చింది, తన మొగుణ్ణి కూడా తనే వెతుక్కోగలిగేంత ఎత్తుకు ఎదిగిందని తెలిస్తే ఎంత సంబరపడిపోయి ఉండేదో. ఈ ఇల్లు మీ అమ్మ నేను కలిసి కట్టుకున్నాం. ఈ ఇంట్లో ఉంటే మీ అమ్మతో ఉన్నట్టే ఉంటుందిరా.